అయ్య బాబోయ్! టైగర్ రొయ్య తీసుకురమ్మంటే చిన్న రొయ్య తీసుకొచ్చారు. చిన్న రొయ్య తీసుకొచ్చి చాలా ఈజీగా అయిపోద్దిగా, నువ్వు కమ్మగా వండి పెట్టాను గోల పెట్టేస్తున్నారు. ఏంది పెద్ద రొయ్య అయితే చిటికలో చేయడమేనా, అలాగే వండడం కూడా అయిపోద్ది. మరి చిన్న రొయ్య ఒలిచేపాటికి స్వర్గం నుంచి నరకంలోకి వెళ్ళినట్టుగా ఉండిద్ది. అలాగే దాంట్లో ఉన్న నరాలని పీకేపాటికి అయ్య బాబోయ్! ఆకలి టైం కూడా చచ్చిపోయి ఈవినింగ్ టైం చపాతీ టైం గుర్తుకొస్తా ఉండిద్ది. ఇక మా వారు చెప్పే మాట ఏంటే, టైగర్ రొయ్య తిని తిని బోరు కొట్టి ఇప్పుడు ఎందుకు కాస్త చిన్న రొయ్యలు తినాలనిపిస్తుందని గోల పెడుతున్నారు. నేను మాట చెప్తాను బాగా కవరింగ్ ఇస్తున్నారు కదా. టైగర్ రొయ్య దొరకలేక చిన్న రొయ్యను పట్టుకొచ్చారు. అది చెప్తే నేను ఎక్కడ ఊరుకోను అనుకుని ఇలా కవరింగ్ చేసేస్తున్నారు. ఆ మాత్రం నాకు తెలియదే ఏంది. ఒకవేళ నాకు కోపం వచ్చేసి ఈ రొయ్యలన్నీ చేయనని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టేసిన ఎప్పటికైనా నేనే చేయాలి. ఎందుకు వచ్చింది తంట, ఏదో ఇప్పుడే చేసేస్తే రేపు మళ్ళీ నాకు నచ్చిన కూర తెప్పియవచ్చు. అందుకనే సరేలే అని ఇట్టాగ నడుము పడిపోయినా కూడా ఇట్టా రొయ్యలన్నీ ఒలిచేసి నరాలన్నీ తీసేసి చక్కగా ఇట్టా నిగలాడేలాగా చేశాను. చేసిన తర్వాత ఏదో కూసంత టైం పట్టిందిలే, వీడియోలో చూపించినట్టు నరాలు ఈజీగా ఏం రావు. అదే కాకుండా అర కేజీ అయితే ఈజీగా వస్తాయి, పెద్ద రొయ్యలు అయితే 2 కేజీలైనా ఈజీగా వస్తాయి. మరి చిన్న రొయ్యలు కేజీన్నర రొయ్యలు ఇవి మరి మాటల నడుము అలాగే పడిపోదు. మరి ఎట్టగొట్ట కొంచెం ధైర్యం తెచ్చుకుని నాకు నేనే ఇట్ట రొయ్యలను శుభ్రంగా ఒలిచేసానా. తర్వాత ఇలా శుభ్రంగా 5-6 సార్లు వాష్ చేసుకుని ఇట్టగా ఒక కడాయి పెట్టుకొని చక్కగా ఆ కడాయిలో మనం నూనె వేయక్కర్లా, చక్కగా ఈ రొయ్యలు డైరెక్ట్గా వేసేసి ఇట్టగా బాగా మసలనివ్వండి. ఆటోమేటిక్గా నీళ్ళలో ఉండిద్దిగా రొయ్య, ఈ నీళ్ళన్నీ బయటకు వస్తూ ఉండిద్ది. ఇట్టాగా వచ్చిన తర్వాత అర టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒక్కసారి ఇట్లా తిప్పుకోండి. ఇక తిప్పుకున్న తర్వాత మీరు ఇలాగా ఇక ఆ గరిట అనేది పెట్టకండి, ఎందుకంటే మీరు పద్దా తిప్పినా ఈ రొయ్యలు అనేది ఇరిగిపోతూ ఉంటాయి. అందుకనే ఇలాగా నీరంతా అవి నీసు కంపు కొడుతూ ఉంటాయి కదా నీళ్ళు, అందుకనే బాగా ఇంకిపోవాలి. అప్పుడే ఇంకితేనే రొయ్య అనేది స్టిఫ్నెస్గా తయారైంది. ఈ విధంగా ఇప్పుడు నీళ్ళన్నీ ఇంకిపోయినాయా, ఇప్పుడు ఆ రొయ్యలు మొత్తం ఒక వేరే ప్లేట్లో చక్కగా తీసేసుకోండి. మీరు రొయ్య అనేది నీ స్మెల్ లేకుండా పర్ఫెక్ట్గా ఉండాలంటే ఈ విధంగానే చేయండి. అదే ఉల్లిపాయలతో పాటు ఇలాగ పచ్చి రొయ్యలు వేసేస్తే కూసంతా నీసు స్మెల్ వస్తూ ఉండిద్ది. అందుకనే ముందుగానే మనం దోరగా ఇట్లాగ నీరు ఇంకేదాకా వేయించుకుంటూ ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక కడాయి తీసుకుని అదే కడాయిని తీసుకొని ఇప్పుడు కొద్దిగా ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, ఒక పచ్చిమిరపకాయ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని 2 నిమిషాలు దోరగా వేయించుకోండి. ఇట ఉల్లిపాయలు అన్నీ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్ నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్తూనే ఉన్నాను కదా, ఆ వీడియోస్ ఒకసారి చూడండి. పద్దా చెప్పిన మీ బోర్ కొట్టింది కదా. ఇలాగా ఒక 4 టేబుల్ స్పూన్ వచ్చేలాగా ఇలాగా వేసుకోండి. మరి రొయ్యలు అనేది కూసంతా నీ స్మెల్ వస్తూ ఉండేదిగా, అందుకనే కూసంతా మసాలా అనేది వేసుకోవాలి. అన్నిట్లాగానే వేసుకోవాలి. మసాలా బట్టే మనకి చికెన్ అయినా మటన్ అయినా ఫిష్ అయినా ఇంకేమైనా అన్నిట్లోనూ నీ స్మెల్ రాకుండా ఉండాలంటే మసాలా అనేది కూస్తంతా ఎక్కువగానే ఉండాలి. ఇలా అల్లం వెల్లుల్లి గరం మసాలా వేగిన తర్వాత 2 పెద్ద సైజు టమాటాలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దోరగా వేయించుకోండి. టమాటాలు కూడా మెత్తగా వేగిన తర్వాత మీరు ఆల్రెడీ వేయించుకున్నారు కదా ఈ రొయ్యల్ని, ఆ రొయ్యలు మొత్తం వేసేయండి. ఈ చిన్న రొయ్యల్ని వేసేయండి. ఇలా ఓవరాల్గా కలుపుకోండి. నేను మాట చెప్తేనే నేను తింటుంటే ఎలా ఉన్నాయంటే బఠానీ తింటున్నట్టుగా ఉన్నాయి. మనం నోటికేమో పెద్ద రొయ్యలు టైగర్ రొయ్యలు అలవాటు. అలాంటిది ఈ రెసిపీ కూడా చాలా చాలా నచ్చింది నాకు. మీకు కూడా డెఫినెట్గా షేర్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇలా రొయ్యలన్నీ దోరగా వేగిన తర్వాత మీరు టేస్ట్ తగ్గట్టు సాల్టు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం ఇలా వేసుకొని ఇలా 2 నిమిషాల వరకు వేయించుకుంటూ ఉండండి. ఏమేమి వేగాలి? ఉప్పు కారం పసుపు అనేది ఆ ఉల్లిపాయ పేస్ట్ మీద అలాగే రొయ్యలకి మొత్తం పట్టేలాగా ఇలాగ దోరగా కలుపుకోండి. ఇలా 2 నిమిషాలు అయిన తర్వాత 2 రెబ్బల కరివేపాకు, 2 రెబ్బల కొత్తిమీర ఇలా వేసుకొని ఓవరాల్గా 1 నిమిషం అటు ఇటు కలుపుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్. మీరు కేజీన్నర కదా రొయ్యలు, అందుకనే నాకు 1/2 టేబుల్ స్పూన్ వరకు పట్టింది గరం మసాలా పౌడరు. ఇలా వేసుకొని ఇక 1 నిమిషం అటు ఇటు ఒక్కసారి కలుపుకొని ఇక చక్కగా స్టవ్ ఆఫ్ చేసుకుని హ్యాపీగా లాగిచ్చేయండి.
టైగర్ రొయ్య తిని 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 నాకు బోర్ కొట్టేసింది. ఏ మాటకి ఆ మాట చెప్పాలంటే ఇది తింటుంటే నాకు ఎందుకో బఠానీ తింటున్నట్టుగా ఫీలింగ్ వచ్చింది. అంటే చిన్న చిన్నగా ఉన్నాయి కదా, అసలు తినేసాను రొయ్యలన్నీ అన్నట్టుగా ఉన్నాయి లాస్ట్ వరకు. ఏదైతేనే మా వారు మాత్రం ఎస్కేప్ అయిపోయారు బాగానే. నెక్స్ట్ వీడియో కల్లా మళ్ళీ మీకు మంచి మంచి సాంగ్స్తో మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తానమ్మా. వెళ్ళొస్తాను. బాయ్.